హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోలో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లనే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది టెట్కు సంబంధించి. నిన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలపై మనం కొన్ని ప్రశ్నలు అయితే చూపించినాం. దానికి తోడుగా మనకు కొంతమంది సంకూరి ప్రవీణ గారు ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చినాయి అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది కామెంట్ రూపంలో. సిరిత వచ్చినా వచ్చున్ సలలితముగా నారికేల సలిలము భంగిన్ సిరిత భోజనా బోవున్ కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతి అనే ఈ పద్యం వచ్చింది. ఇందులో నుంచి తెలుగులో ఫస్ట్ బిట్ మొత్తం ఈ పద్యంపై ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అనేది మన ప్రవీణ మేడం గారు పెట్టినటువంటి కామెంటు. అట్లనే లౌకిక రాజ్యం అనేది దానిపై ఒక క్వశ్చన్ వచ్చిందంట. అనంత చౌదరి గారు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వినయ్ దేవ మంత్రకూట వేమన రావిగంటి రామయ్య. ఈ విధంగా రవికుమార్ గారు కరి అనగా అర్థం ఏమిటి అని అడిగారు. రవికుమార్ జలగము నానర్థం ఏమిటి, అట్లనే కరణితో పోల్చిన నానర్థం ఏమిటి. ఈ విధంగా రవికుమార్ గారు 2 క్వశ్చన్స్ని అయితే కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీకు తెలిసిన విషయాన్ని అందరితో పంచుకోవడం చాలా మంచిది. ఆ విధంగా మీరు సహకరించినందుకు థ్యాంక్ యూ. ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ చూస్తే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిఎంఈ పరిధిలో 2280 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు. మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలువురు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి జూలై 10 నుంచి జూలై 17 వరకు 8 రోజులలో అప్లికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పోస్టులకు ఎవరు అర్హులంటే పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు. మెడికల్ కాలేజీల్లో మరో 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని కూడా త్వరలోనే భర్తీ చేసేందుకు బోర్డు నోటిఫికేషన్ ఇవ్వనుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయి బోధన సిబ్బంది నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మరో హెడ్డింగ్ చూడండి. 10th క్లాస్తో కేంద్ర ప్రభుత్వ కొలువులు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ హవాల్దార్ హవాల్దార్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఈ విషయాన్ని ఇంతకుముందే నేను ఒకసారి చెప్పిన. మొత్తం పోస్టులు 1075 ఉన్నాయి. ఇందులో గుర్తింపు పొందిన ఏదో ఒక బోర్డు నుంచి 10th క్లాస్ ఉత్తీర్ణత అయ్యి ఉంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంటీఎస్కి ఏమో 18 నుంచి 25 ఏళ్ళ మధ్య ఏజ్ ఉండాలి. హవాల్దార్కు 18 నుంచి 27 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. ఓబీసీలకు 3 ఏళ్ళు ఉంటుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ళ వయోపరిమితి ఉంటుంది, సడలింపు ఉంటుంది. అట్లనే అప్లికేషన్ ప్రారంభం జూన్ 24 నుంచి జూలై 24 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళా అభ్యర్థులకు ఫీజు ఏమి ఉండదు. పరీక్ష తేదీ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్ను, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు ఈ విధమైన మొత్తం అయితే క్లియర్గా ఉంది. దీనికి సంబంధించి మీకు ఒకసారి చెక్ చేసుకోండి. వర్సిటీలకు కొత్త ఆచార్యులు. 4 వర్సిటీల్లో నియామకాలకు లైన్ క్లియర్. పోస్టుల భర్తీకి వర్సిటీ పాలక మండలి ఆమోదం. త్వరలో మరికొన్ని వర్సిటీల్లో నియామకాలకు నిర్ణయం. త్వరలోనే యూనివర్సిటీలకు నూతన ప్రొఫెసర్లు రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, వర్సిటీ అధికారులు వేగం పెంచారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నూతన మార్గదర్శకాలతో ఏప్రిల్ 4న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా వర్సిటీలు పోస్టుల భర్తీకి ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు 4 వర్సిటీల పాలక మండలి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరికొన్ని వర్సిటీలు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పాలక మండలి సమావేశం నిర్వహించి నియామక ప్రక్రియపై నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో 2876 పోస్టులకు 2123 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను ఒకేసారి భర్తీ చేయకుండా 2-3 దఫాల్లో భర్తీ చేయాలని అధికారులు భావిస్తారు. ఇక డిగ్రీలో మరో 85,000 మందికి సీట్లు. దోస్తు 3వ విడత సీట్ల కేటాయింపు జూలై 1 వరకు రిపోర్టింగ్ అవకాశం. ఇందులో మనకు యాక్చువల్లీ
మూడో విడతలో కొత్తగా 82,770 మందితో పాటు గతంలో సీటు దక్కించుకున్న 8,817 మంది బెటర్మెంట్ కోసం వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో టోటల్గా అయితే మొత్తానికి 85,680 మందికి సీట్లు నిన్న అలాట్ చేయడం జరిగింది. వీళ్ళంతా 30 తారీఖు లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. జూలై 1లోగా కాలేజీలో నేరుగా రిపోర్ట్ చేయాలి, లేకపోతే సీటు కోల్పోయినట్టే అని స్పష్టంగా చెప్పారు. ఇక నెక్స్ట్, జాబ్ క్యాలెండర్లోని నోటిఫికేషన్లు ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్ని న్యూస్ పేపర్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చి అవసరం తీరాక తెప్పతెగా లేచిన తీరుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని విమర్శించారు. 2024 అక్టోబర్ 24న ఎస్పీడీసీఎల్, ఫారెస్టు, గ్రూప్స్, డిఎస్సి, పోలీస్ ఇలా అన్ని శాఖల పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్లో ప్రకటించారని ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. ఇక సర్కార్ బడుల్లో పెరిగిన అడ్మిషన్లు, బడిబాట ప్రోగ్రామ్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం, పుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తామంటే క్యాంపెయిన్. తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చిన 118 మంది గవర్నమెంట్ టీచర్లు. విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. గత ఏడాది కన్నా అదనంగా 50,000 ఎన్రోల్మెంట్. ప్రభుత్వ స్కూళ్ళలో ఈ ఏడాది ఎన్రోల్మెంట్స్ పెరిగినాయి. ప్రభుత్వ అధికారులు, టీచర్లు ఫోకస్ పెట్టడంతో ఈసారి భారీగా అడ్మిషన్లు వచ్చినాయి. గత ఏడాది కంటే 50,000 మంది అధికంగా అడ్మిషన్లు తీసుకున్నారు. సగటున ప్రతి ఏటా 2 లక్షల మంది విద్యార్థులు చేరుతుంటారు. కానీ సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణ ఫోకస్ చేయడంతో ఈ ఏడాది సత్ఫలితాలు వచ్చినాయి. మొత్తానికి 140 స్కూళ్ళు రీఓపెన్ చేసిరు. 50,000 మంది అడిషనల్గా అడ్మిషన్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఇది గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి కామెంట్స్తో మీరు సహకరించగలరని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.